విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండ్ నమస్కారం. అందరికీ నమస్కారం. రుద్రకాంతి పిక్చర్స్ పతాకంపై హుషారుపిట్టల సినిమా టీజర్ ఎంత రచ్చ చేసిందో నేను చెప్పనక్కర్లేదు. అలాగే ఫస్ట్ సాంగ్ కూడా మీ అందరి హార్ట్ని తాకిందని నేను అనుకుంటున్నాను. రెండో సాంగ్ గురించి చెప్పే ముందు అంటే మా చరణ్ నాతో ఒక మాట అంటాడు, అన్న హుషారుపిట్టల సినిమా గురించి మాట్లాడమని మైక్ ఇస్తే మాట్లాడడానికి మా ఎవరికి మీ మ్యాటర్ లేకుండా చేస్తావు, అంత మాట్లాడతావు, నువ్వే అన్నీ ఎలాగ మాట్లాడుతావు అంటారు. బట్ ఈరోజు చాలా తగ్గించుకొని మాట్లాడతాను. అంటే నాకు మైండ్కి ఎక్కేసింది. ఎంత మైండ్కి ఎక్కేసింది అంటే మీరు నమ్మరు. భిక్షు బ్రో ఇక్కడేమో ఈ సినిమా చూసి కొంచెం మనోడు బయటకు వచ్చి బ్రో ఎలా ఉంది ఏంటి అని నన్ను అడిగాడు. నేను ఒకటే మాట చెప్పా, మీ అందరికి కూడా చెప్తున్నాను, ఈ సినిమా ఫస్ట్ డే మీరు అనుకుంటారుగా చాలా ఏదో ఉంటుందని. టీజర్ చూసి మాత్రం మీరు అలా అనుకోకండి. మా పాపను ఫస్ట్ డే ఈ సినిమాకి తీసుకొని వెళ్తాను. ఇది నిజం. అంటే నేను ఎంత కనెక్ట్ అయ్యానో మీకు విత్ డైలాగ్తో సహా చెప్తాను. ఎందుకు అంటే చాలా రకాల సినిమాలు చూసాం మనం. ఈ కళ్ళ ఎన్నో వందల సినిమాలు చూసుంటారు. కానీ ఈ సినిమా మాత్రం మనం ప్రతి ఒక్కరి మనసుని టచ్ చేసే సినిమా అవుతుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఈ టీజర్ని ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకున్న వాళ్ళు, కామెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉండాలి. మీ వల్లనే మాకు నిజంగా 24 అవర్స్లో 10 మిలియన్స్, 72 అవర్స్లో 50 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయంటే మామూలు విషయం కాదు కదా. ఒక చిన్న సినిమాకి ఈ మాత్రం వచ్చిందంటే మీ వల్లనే వచ్చింది. విమర్శలు లేదే వాస్తవం పుట్టదంటారు. సో మీ వల్ల మాకు ఇంత క్రేజ్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. అండ్ వన్ మోర్ ఏంటంటే ఈ సాంగ్ ఎస్పెషల్లీ భిక్షు బ్రో చూస్తే అలా ఉన్నాడు, కానీ మనోళ్ళలో అంటే ఒక జంజి బ్యాచ్ కావాల్సిన థాట్స్, అలాగే ఒక గంజి తాగే తాత కూడా ఉంటాడు కదా, ఆ తాలూకు ఆలోచనలు కూడా చాలా బలంగా, గంజి ఎంత ఎంత గట్టిగా ఉంటుందో అంత బాగుంటుంది. ఈ సాంగ్ రాసేటప్పుడు కానీ నాకు చెప్పిన మాటలు అవే అనమాట. సో ఒక 2-3 మాటలు అలా చెప్తాను. ఇచ్చుల కచ్చుల పిల్ల కచ్చకాయల ఆట నేర్చునే, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. రెండోది బుద్ధుల బుడతడు ఇక బుక్కులు పక్కన పెట్టినాయి. తర్వాత ఈ బేబీ సూపర్ ఫాస్టు, ఈ బాబు అవుతాడు బ్లాస్టు, వీళ్ళ చర్యలు చేష్టలు చూసిన వాళ్ళకి ఐమాక్స్ ఐ ఫీస్ట్. సో మీరు ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎంత ఎంజాయ్మెంట్ చేస్తారో, ఆ పాటలు ప్రతి పాట చరణ్ నిజంగా చెప్తున్నాను. అంటే చాలామందికి అనుకోవచ్చు, ఒక చిన్న జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గాలిపటం ఉంటుంది, అనుకోకుండా తెగి పడుతుంది. అది ముళ్ళ కంపలో పడవచ్చు, రోడ్డు మీద పడవచ్చు, లేదంటే ఆ పోల్ తీగలను ఎక్కడన్నా వేలాడుకోవచ్చు. నేను నిజంగా చెప్తాను, తెగిన గాలిపటం లాంటివన్నీ అలా వచ్చి ఒక కోవెల మీద పడ్డాను. కోవెల అంటే నార్మల్ కోవెల పైన గుమ్ముఖంగా కాదు, ఒక దేవుడి శ్రీకృష్ణుడి ఫ్లూట్ మీద పడ్డాను. తను నన్ను ఎంత తీర్చిదిద్దుతున్నాడు అంటే నేను మాటలు చెప్పలేను. ఇంకా చాలా చాలా ఎమోషనల్ చెప్పాల్సి వస్తుంది చరణ్ గురించి చెప్పాలంటే. ఎందుకంటే ఎవరైనా మీరు పాత తరంలో తినే ఫుడ్ను దానం చేస్తారని చెప్పున్నాడు రంతిదేవుడు సంథింగ్. సో తనని తలుచుకుంటే చాలా బాగా లిరిక్స్ రాయగలడు, చాలా బాగా రాయగలడు. కానీ నాకెందుకన్నా నీకు అవసరం సాంగ్ అని ప్రతి సాంగ్ను నాతో రాయించేస్తూ తను నాకు అంత ఎంకరేజ్ చేస్తున్నాడు. చాలా చాలా థాంక్స్ చరణ్. ఇంకా మనం చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సో ఈ పాట మిమ్మల్ని ఎంతలా కెలుకుతుందంటే, ఎవరైనా వచ్చి కెలికితే కితకితలు ఇంకా ఏమంటారు బ్రో మనల్ని, కితకితలు ఏమంటారు, చెక్కిలి గింతలు అవుతుంది. కానీ ఈ పాట వింటున్నప్పుడు మీకు ఎవడు ముట్టుకోకుండా మీకు చెక్కిలి గింతలు వస్తుంది. సినిమాలో చాలా 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 అద్భుతంగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు అని చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా చిట్టి తల్లి అనుష్క గారు ఆ హీట్ ఎంత ఉంటుందో మీకు తెలుసు, ఆవిడ ఏజ్ ఎంత ఉంటుందో మీకు తెలుసు. కానీ ఒక 21 సంవత్సరాలు ఉండి 5'3" హైట్ ఉంటే ఎలా ఉంటుందో మా చిట్టి తల్లి అలా ఉంటుంది. మీరు గమనించండి, అమ్మాయిలో అనుష్క ఫీచర్స్ చాలా ఉంటాయి ఫేస్లో. సో నాకు అలా మావాడు వీడు కొర్రమట్ల అంటాడు, కొర్రమట్టను పట్టుకోలేము మనం, చాలా పొందిగా పట్టుకుంటే తప్ప, అంత షార్పు. వీడు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో అద్భుతమైన సినిమా ఇది. మీ ముందుకు వస్తున్నాం. అంటే ఒక లిరిక్ రేటెడ్ ఇంత పొడుగు మాట్లాడుతున్నారు అనుకోకండి. నేను ముందే చెప్పాను, ఈ సినిమా నాకు బాగా కనెక్ట్ అయింది. సో మీ అందరికి అలా కనెక్ట్ అవుతుంది. మీ అందరికీ ఈ సినిమా ఇంటికి తీసుకెళ్తుంది. చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే 70-80 సంవత్సరాలకు నడిచే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. అంత అద్భుతమైన కథ రాశారు. ఎస్పెషల్లీ మా వెంకటేష్ గారి గురించి చెప్పాలి. ఆయన ఫస్ట్ రోజు టీజర్ రోజు చెప్పాను నేను, టీజర్లు పెట్టి ఒక టీజర్ వదిలేడు డబ్బులు సంపాదించుకోవడానికని అనుకుంటున్నారేమో, కాదు, ఒక బాధ్యతగా ఈ సినిమా తీశారు. అదే బాధ్యతగా మీ అందరు ఫీల్ అవుతారు. ఇంతకన్నా ఎక్కువ చెప్తాం మరి బోర్ కొడుతుంది. బట్ వెంకటేష్ గారికి థ్యాంక్స్. మన బెక్కం వేణుగోపాల్ గారికి, సార్ మీరు మాకు వారది సార్. నిజంగా చెప్తానంటే
ఈ సార్ గురించి, ఎందుకంటే మేము ఈ సినిమా గురించి బిఫోర్ ఎన్నో ట్రై చేశాము. సార్ ఎలా వచ్చారంటే ఒక మాకు వారధిగా వచ్చి మమ్మల్ని నిజంగా ఈ మెట్ల వరకు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ సురేష్ బాబు గారికి చాలా చాలా థ్యాంక్స్. మా చరణ్ అర్జున్కి నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. భిక్షు బ్రో, లవ్ యూ, థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. నేను డిఓపిని ఈ సినిమాకి. సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వైరల్ అవుతుంది అని చెప్పేసి. సో నాకు నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు అందరు మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఏంట్రా ఇలాంటి సినిమా చేసావు నువ్వు, నీ క్యారెక్టర్ అది కాదు, నీ పర్సనాలిటీ అది కాదు అని చెప్పేసి. తర్వాత మాకు అంటే మా ఇన్నర్ ఫీలింగ్లో ఏంటంటే సినిమా ఏంటనేది మాకు తెలుసు. నేను భిక్షు గారు 7 years నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాము. ఈ సినిమా ఫస్ట్ డే మేము కథ విన్నప్పుడు ఆ రోజే మేము సినిమా డిసైడ్ అయిపోయినాం, సినిమా హిట్ కొట్టేస్తామని. అలాగే తీసాం. ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ కానీ, మేమిద్దరం అంటే ఎలా అంటే ఒక బ్రదర్స్ లాగా ఒక 6 years దీని మీద ట్రావెల్ చేసి వర్క్ చేసాము. బట్ ఇది ప్రతి ఫాదర్ అంటే డాక్టర్ ఉన్న ప్రతి ఫాదర్ ఈ సినిమా ఖచ్చితంగా చూడాలండి. ఎందుకంటే అంటే డాక్టర్ అన్నప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి అంటే ఇప్పుడున్న జెన్జీ బ్యాచ్ డిజిటల్కి అంటే మొబైల్స్ ఎలా దాన్ని వాడుతున్నారు, లేదంటే సొసైటీలో ఎలా ఉంది, సొసైటీ వల్ల అమ్మాయిలు ఎలా మారుతున్నారు అనేది సినిమాలో చాలా బాగా చూపెట్టాము. సినిమాని మీరు రాంగ్ వేలో సినిమా చూడొద్దు అనేది నా ఫీలింగ్. సినిమా అయితే చాలా బాగుంది, మీరు చూడాలని మీరు మీ సపోర్టు చాలా బాగా వచ్చింది. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు ఇంత బూస్టప్ వస్తుందని చెప్పేసి. సో థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, బ్యాక్ క్రూ కావచ్చు, అంటే చాలా హెల్తీగా పనిచేసాము. అంటే ఇంత డిస్టర్బెన్స్ లేదు ఈ సినిమాలో. తర్వాత ఈ సినిమాకి మెయిన్ ప్రాణం చరణ్ అర్జున్ అన్న. ఆయన మేము ఎడిట్ చేసినప్పుడు కొన్ని అంటే వేరే సాంగ్స్ వేసి ఎడిట్ చేసాము. అది చూసినప్పుడు మేము అనుకున్నాం ఈ లెవెల్కి సినిమా వెళ్తుందా లేదని. బట్ అన్న నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు సినిమాని. తర్వాత మా ప్రొడ్యూసర్ సార్ ఎట్లా అంటే నాకు కొంచెం గురువు లాంటాడు అనమాట. సో ఏదన్నా డౌన్లో ఉన్నప్పుడు స్పిరిచువల్గా కావచ్చు, మోటివేషన్గా కావచ్చు, సార్ అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతాడు. బట్ సార్ నుంచి నేర్చుకుంది ఏంటంటే ఓపిక. సో ఒక మనిషి కన్సిస్టెంట్గా ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందని ఆయన చెప్తూ ఉంటాడు, మేము అదే బిలీవ్ చేస్తూ ఉంటాం. సో ఇంకా డైరెక్టర్ సార్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 6 years నుంచి అంటే ఆయన నిద్రపోకుండా పనిచేశాడు. బట్ అది మేము ఎప్పుడు నమ్మేది ఏంటంటే అతను ఏదో ఒకరోజు సక్సెస్ చూస్తాడు అనేది నాకు ఖచ్చితంగా గ్యారంటీ ఉండేది. బట్ అతను మాట్లాడే విధానము అది చూసి నేను ఈయన సినిమా డైరెక్షన్ చేయగలడు అనే ఫీలింగ్లో ఉండిపోయాను. బట్ సినిమా చేసిన తర్వాత నేను అసలు ఫిదా అనమాట. సో థ్యాంక్ యూ సార్. ఫస్ట్ థింగ్ మీతో పనిచేయడానికి నాకు చాలా హ్యాపీ ఉంది. సెకండ్ ఇంకా లాస్ట్ వాసవి అసలు ఆమె క్యారెక్టర్ అది కాదు. సో పాపం టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఎంత స్ట్రగుల్ పడ్డదో, తర్వాత అమ్మాయి నాకు తెలిసి ఒక వారం రోజుల్లో నిద్ర కూడా పోయి ఉండదు, ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. బట్ సినిమా అది కాదు మాకు తెలుసు, కానీ బయట వాళ్ళ సొసైటీకి తెలియదు కాబట్టి. సో థ్యాంక్ యూ వాసవి, నీ ఓపికకు నీకు. తర్వాత మా హీరో, థ్యాంక్ యూ బ్రో, సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అండి. వాసవి గణేషన్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. మీ గైడెన్స్ లేకపోతే అసలు మూవీ అనేది లేదు. అండ్ డిఓపి రుద్ర సాయి సార్ అండ్ మై హోల్ టీమ్కి సురేష్ బాబు సార్ ఇంకా వేణుగోపాల్ సార్ సపోర్ట్ అనేది జాయిన్ అవడంతో మాకు ఇంకాస్త గట్టి సపోర్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. అండ్ బిగ్ థ్యాంక్స్ టు చరణ్ అర్జున్ సార్ అండ్ చిరంజన్ సార్ అండ్ మంగ్లీ గారు ఫర్ క్రియేటింగ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొరియోగ్రాఫర్ మోయిన్ మాస్టర్ ఎంతో పేషెన్స్గా మాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ టీజర్ ఆల్సో. చాలామంది నెగటివ్ కామెంట్స్ పెట్టారు, ట్రోల్స్, మీమ్స్, ఇంకా నన్ను నా ఫ్యామిలీని కూడా చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. చాలా స్ట్రగుల్ అయితే తీసుకున్నాము. నేను వాళ్ళందరికీ ఒక్కటే అయితే చెప్పాలనుకుంటున్నాను, ప్లీజ్ వాసవి గణేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. డోంట్ కంపేర్. పుట్టా చిట్టి ఈజ్ డిఫరెంట్, వాసవి గణేషన్ ఈజ్ డిఫరెంట్. హోప్ యూ ఆల్ గెట్ ఇట్. అండ్ ఇప్పుడు పుట్టా చిట్టి మీతో మాట్లాడుతుంది. ఎవరేమనుకున్నా, ఎవరేం చేసినా దీని అవ్వ తగ్గేదేలే. ఎందుకంటే టీజర్ ఒక్కటే మీరు చూసినారు, సినిమా నేను చూసిన, స్టోరీ నాకు తెలుసు. రేపు August 15 మీరు చూస్తారు, మీరు కూడా అర్థం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ టీమ్.
ముఖ్యంగా మంగ్లీ గారికి హౌస్ ఆఫ్ లైక్ వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ అప్పటి నుంచి వాళ్ళ టేస్ట్ని లైక్ తన మ్యూజిక్ టేస్ట్ని ఐ వాజ్ బీయింగ్ అ ఫ్యాన్. ఇంకా కట్టు మంగ్లీ గారు నా సినిమాలో ఒక పాట పాడడం వాజ్ లైక్ సంథింగ్ రియలీ సర్ప్రైజింగ్ ఫర్ మీ అండ్ ద హోల్ టీమ్ ఐ గెస్. సో నెక్స్ట్ వచ్చేసి మన మ్యూజిషియన్ చరణ్ అన్న అండ్ లిరిసిస్ట్ చిరంజన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. లిరిక్స్కి ఇంకా బీట్స్కి అన్న అసలు సచ్ బ్యాంగర్ అన్న. ఇలాంటి కంబ్యాక్ కావాల్సిందే అసలుకి ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దట్. అండ్ వై ఐఎమ్ హియర్ అండ్ లైక్ ఇక్కడ వచ్చి ఇంత గట్టిగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా అంటే దాని వెనకాల జస్ట్ 2 persons హూ మేడ్ అంచ్ హూ మేడ్ మాసిలమల్లి రవి డైరెక్టర్ గారు భిక్షు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ విత్ మీ అండ్ మోటివేటింగ్ మీ. ప్రతిరోజు సెట్లో వెంకట్ గారు యూస్ టు కమ్ మీ అండ్ జస్ట్ యూస్ బీ పాజిటివ్. ఈరోజు నువ్వు ఇరగది కొట్టాలి, ఈరోజు నువ్వు మొత్తం ఫోకస్ షుడ్ బి ఆన్ ద డైరెక్టర్ అండ్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ. సో ఐ వాజ్ లైక్ ఓకే సార్ ఫైన్ రెడీ. లైక్ అలాంటి ఒక మోటివేషన్ అలాంటి ఒక బ్యాకప్ ఉండే నాకు ఎవ్రీడే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ డిఓపి సార్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ లైక్ సినిమా చూసాం మేము. సో దట్ వాస్ లైక్ అ మెమరబుల్ లైక్ ఒక డ్రీమ్ని చూసా అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ టీజర్ రిలీజ్ చేసాము, చాలా వైరల్ వెళ్ళింది, చాలా బాగా లైక్ ఐ ఫెల్ట్ వెరీ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ ద వ్యూస్ అండ్ ఆల్. బట్ లైక్ కమెంట్స్ అండ్ ఆల్ వైజ్ లైక్ ఓకే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చెట్టి తల్లి నాకు లైక్ మాసినపల్లి రవితో అంటుంది దట్ అరే మాసినపల్లి రవి నీ మైండ్ అంతా మార్చిపోయిందిరా అని. సో టీజర్ చూసి చాలామందికి మా సినిమా గురించి కూడా కొన్ని మార్చినపోయిన థాట్స్ ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంట్ సే దట్ August 15th మేము ఒక హుషారు పిట్టలు డెటాల్తో వస్తున్నాము. ఆ డెటాల్ ఏం చేస్తారంటే మేము మార్చిన పైన థాట్స్ని లైక్ క్లీన్ అండ్ నీట్గా వాష్అవుట్ చేసేస్తుంది మొత్తానికి. అండ్ ఇట్ విల్ బి వెరీ లైక్ నాట్ ఓన్లీ 99.9% కాదు 1.1% ఇట్ విల్ క్లియర్ ఆల్ ద నెగిటివిటీ లైక్ వాట్ ఎవర్ యూ గైస్ ఆర్ హ్యావింగ్. అండ్ ఆన్ అ సీరియస్ నోట్ ఐ వాంట్ సే దట్ డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. టీచర్స్ చూసి ఆన్లైన్ క్లాసెస్ని జడ్జ్ చేయకండి. ఇంకా అసలైన మ్యాటర్ సినిమాలో ఉంది, అది మీరు చూస్తారు. అండ్ లైక్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఇదే లైక్ దే విల్ బీ సేయింగ్ ద సేమ్ థింగ్ అండ్ ఆల్ అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ మాట్లాడేది అంచు కాదు, నన్ను మాట్లాడిపిస్తుంది నా సినిమాలో ఉన్న కంటెంట్, ఇంకా మేము పడిన కష్టం. అండ్ యాజ్ ఐ సా ద మూవీ సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ like then I want to say don't miss it in theaters and that's it. Thank you. ఫస్ట్ మా కులదైవం కొమరెల్లి మల్లన్న తండ్రి నేను అనుకుంది ఇక్కడ నేను చెప్పాలనుకుంది మనసులో ఉన్నదంతా చెప్పు ఇస్తాడు జై తండ్రి. ఎక్కడ ఇలా చూసి భయపడతట్టు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా జై తండ్రి. అది ఒక్కటి చాలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, స్టేజ్ పైన ఉన్న మా టీముకు, మిగతా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇక నాకు ఎప్పుడు ఒకటి అనుకుంటోని మా దోస్తులతో ఒక ముచ్చట అంటోని, అరే భిక్షు అంటోడు ఎప్పుడో వెనకడో పుట్టిండు, అమ్మ ఈయనెవడు తిడుతో లేడు పొగుడుతో లేడు, ఎవరెవరు రావాలరా తిడుతోలో పొగుడుతోలో ఉండాలరా మనకు జీవితంలో అనుకునేది. ఏ దేవుడు తదాస్తనుడేమో కానీ టీజర్ రిలీజ్ అయినాక ఇక నన్ను తిట్టడం మొదలు పెడితే ఈ భూమి మీద కాదుగా ఆకాశానికి వెళ్ళిపోయినా. ఏది ఘటొక్క తిరుమలలో తోటరాముడు తిరుగుతా ఉంటాడు పైన. ఇక కొన్ని రోజులు టీజర్ కొన్ని గాలి తగ్గేంత వరకు 1 నెల రోజులు 2 నెలలు అక్కడే తిరుగుతూ ఉన్నా, అంతగానే తిట్టారు. రైట్. అయితే ఏంటంటే చాలామంది నెగిటివ్గా తిట్టారు, కామెంట్లు పెట్టారు, వీడియోలు కూడా చేశారు, ఆ సినిమా ఇలా ఆ సినిమా అలా అని. అయితే నేను ఒక హామీ ఇస్తున్నానండి మీ అందరికీ, ఈ సినిమా మీరు కామెంట్లు పెట్టిన అందరికీ, నేను కామెంట్ వద్ద అందరికీ ఒకటి మాట ఇస్తున్నాను, నా ఎంటికలు ఊసిపోతున్న నెత్తి మీద ఒట్టేసి చెప్తున్నా, మీరు 15th ఆగస్టు రోజు ఈ సినిమా చూసినాక మీ కామెంట్లన్నీ డిలీట్ చేయకపోతే ఆ థియేటర్ ముందే మా అస్టేట్ గారిని తీసుకుపోయి ఉన్నేంటిగా కూడా గుండు గీకించుకుంటా అంటే మీరు చూసిన టీజరే చూశారు, కానీ సినిమాలో ఇంకా మీ ఏం చెప్పాలనుకుంది ఏమనుకుంది
అదండి కంపల్సరీ అదే చేస్తాను. ఇంకోటి ఏంటంటే టీజర్లో నేను టీజర్లో ఉన్న ప్రతి డైలాగు ప్రతి షార్ట్కు డెప్త్ మెసేజ్ ఉంది, డెప్త్ మీనింగ్ ఉంది. మీరు అది దాన్ని తోసేసి అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఇదే టీజరు ఏ తమిళ నుంచో మలయాళం నుంచో ఏదో పక్క రాష్ట్రం నుంచి వచ్చుంటే అరే బోల్డ్గా పర్లేదు, కానీ పచ్చిగా డైరెక్ట్ ఏదో చెప్పబోతున్న కొత్త విషయం అని చెప్పేసి కంపల్సరీ మీరు కొంచెం పాజిటివ్ ఆలోచించేవాళ్ళు. అదే తెలుగు వాడు తీసిండు కదా అని తేలికగా తీసిపడేసారు. అది ఇంకోటి చెప్తున్నాను, ఇంకోటి మళ్ళీ ఒకటి కొట్టేస్తున్నా. ఇప్పటి వరకు మనం గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు మనం మరాఠీలో సెలెక్ట్ మూవీ, మలయాళంలో మంజుమల్ బాయ్స్, ఇంకా ఇంకో లాంగ్వేజ్ ఒక చిన్న సినిమా హిట్ అయింది సంచలనం మనం చెప్పుకుంటూ చేరినాం. ఇప్పుడు అదే అక్క రాష్ట్రాల్లో ఒక తెలుగు సినిమా హుషారు పిట్టలు సంచలనం కొడుతుంది. అది అందరూ డిస్కస్ చేస్తారు. ఇది కాన్ఫరెన్స్ చెప్తున్నాను, 100% ఇదే అవుతుందండి. ఇంకా చెప్పాలంటే ఇంక ఇదే 2 ముచ్చట్లు చెప్పాను, కామెడీ గురించి చెప్పాను. ఇంకా చెప్పాలంటే మా హీరోయిన్ చిట్టి తల్లి, పుట్ట చిట్టి అంటూ ఉంటాం, రాంపుడి చిట్టి, ఈమె గురించి చెప్పాలి 2 ముచ్చట్లు. ఇంకేంటంటే నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయి మా సినిమా కంప్లీట్ కానీ గుమ్మడికాయ కొట్టగానే వచ్చి నా కాలు మొక్కింది. సార్ బ్లెస్సింగ్ సార్, ఫస్ట్ మూవీ చేసినని మొక్కింది. నిజంగా చెప్పాలంటే చిట్టి తల్లి, నువ్వు నా కాలు మొక్కడం కాదు, నేనే నీ కాలు మొక్కుతున్నా. ఎందుకంటే నిజంగా నేను ఒక పుట్ట చిట్టు అనే క్యారెక్టర్ నేను రాసుకున్నా. ఆ రాసుకున్న క్యారెక్టర్గా అమ్మాయి ప్రాణం పోసింది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రాణం పోయేలా అవమానాలు ఎదురైనా మళ్ళీ ఇక్కడికి వచ్చి డేర్గా నిలబడి తన ప్రొఫెషనల్ నీ అవ్వ తగ్గలే అని మళ్ళీ నిలబడ్డదంటే ఎంత ప్రొఫెషనల్ ఉండాలి, ఆ కథ మీద ఎంత నమ్మకం ఉండాలి. అదండి, కొంచెం ఎమోషనల్ మాట్లాడుతుంది, ఏమనుకోవద్దు. ఇదండి కంపల్సరీ మేము ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నామో ఆగస్ట్ 15th రోజు 100% అది మీకు నిరూపితమవుతుంది. ఇప్పటివరకు ఏమొచ్చినా ఏం జరిగినా కానీ మీరు పట్టించుకోవద్దు, మీరు సినిమా చూడండి, మీ నమ్మకాన్ని మీరు నిలబెడతాం. ఇంకోటి, ఇంకా ఈరోజు మ్యూజిక్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ అన్న అండ్ చిరంజీవి అన్న ఇద్దరు గురించి చెప్పాలంటే ఇద్దరు చాలా ఏళ్ళ సంధి ఇండస్ట్రీలో ఒడిదొడుగులు ఎదురైనా నిలబడుతుడు. ఇప్పుడు హుషార్ పిట్టలు రిలీజ్ అయిన తర్వాత నిలబడతారు, అందరికీ అవుపడతాడు అని భావిస్తున్నా. ఇంకోటి ఇంకా చాలా చెప్పేది ఉంది నాకు. ఆ టీజర్ ఎమోషన్ అయిపోయి అన్నీ వెళ్ళిపోతుంది మెల్లమెల్లగా. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ రుద్రసాయి డిఓపి గారు, డిఓపి డైరెక్టర్ అంటే భార్యాభర్తలు లాంటి వాళ్ళు. ఎందుకంటే నేను కన్నా ఒక ఊహ ఆయన దృశ్య రూపంలో తీసి అందరికీ అవుపడతారు చేస్తున్నాం. కానీ ఇప్పుడు డిఓపి గురించి భార్యాభర్తల గురించి చెప్తే ఒడిచేది కాదు కాబట్టి మరో ప్రెస్ మీట్లో మరొకసారి చెప్తాను. ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్ అంటే ఎవరు? నిజంగా ఒక తండ్రి జన్మనిచ్చి కొడుకుకు మన తండ్రి జన్మనిచ్చి ప్రపంచం అందించాడు. ఇదే ప్రొడ్యూసరు ఎవరో తెలియదు, ఏం తెలియదు, ఒక అవకాశం ఇచ్చి నన్ను బయటికి చేస్తుండు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ తండ్రి లాంటి వాళ్ళే. తండ్రి గురించి కూడా ఇప్పుడు చెప్తాడు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మీద చెప్తాను. ఇక నెక్స్ట్ ఇంకోటి సార్, నిజంగా ఇంకోటి చెప్పాలంటే ఈ సినిమా ఈరోజు సురేష్ ప్రొడక్షన్లోకి రావడానికి కారణం 3 వ్యక్తులు కారణం. 1 మార్తాండ్ కే వెంకటేష్ గారు, 2 దేవికృష్ణ కడియాల గారు, ఇక్కడ అట్మాస్లో ఉంటారు, 3 బెక్క వేణుగోపాల్ సార్. ఈ సినిమా చూసినప్పుడే మార్తాండ్ కే వెంకటేష్ గారు భిక్షు ఇది సినిమా చాలా బాగుంది అబ్బా, ఎట్లా పెద్ద ప్రొడక్షన్ పడేయాలి, ఆయన తనలాట, ఆయన ఆవేదన చూసే రోజు ఒక చిన్న సినిమా ఆయన దగ్గరికి వెళ్తే దాన్ని ఎట్లా పెద్ద ప్రొడక్షన్ తీసుకెళ్ళాలి, ఎట్లా చేయాలని ఆయన నేను ఎక్స్పెక్ట్ చేయలే అలా చేస్తాను. అప్పటి ఒక ప్రొడ్యూసర్ బాగుండాలి, ఒక ప్రొడ్యూసర్ బాగుపడాలి, ఎట్లయితే సినిమా తీసినోడు ఎట్లా బయటికి అని చెప్పి ఆయన ఎంతగానం ట్రై చేశాడు. నెక్స్ట్ దేవికృష్ణ కడియాల గారు, ఆయన కూడా ఈ సినిమా గురించి చెప్తూ ఆయన కూడా చాలా సార్ మార్తాండ్ కే వెంకటేష్ గారు అండ్ దేవికృష్ణ కడియాల గారు థ్యాంక్స్ అండి. నాకు ఇండస్ట్రీలో సినిమా రాగానే ఒక పెద్ద ప్రొడక్షన్కి మీరు చెప్పడం, మీ ద్వారా సినిమా రిలీజ్ అవుతాం సంతోషం. అట్లనే ఆయనతో పాటు బెక్కన్ సార్, ఆయన కూడా ఇక ఇద్దరు సరిపోయి ఇంకొక ఆయన రథం, ఆయన ఒక్కడ వచ్చిండు సినిమా తక్కువ సినిమా చూసుకోక వచ్చింది. సార్ మీ గురించి చెప్తాను ఒకరోజు, ఈరోజు నాకు ఎమోషన్ ఎక్కువైపోయింది. అందరికీ మళ్ళొకసారి మళ్ళీ చెప్తాను. అందరికీ హాయ్ అండి, బాయ్ అండి. జనరల్గా మీరందరికీ ఇది కొత్త సినిమా కాబట్టి సాంగ్ లాంచ్ కూడా ఒక ఈవెంట్ పెట్టిరని చెప్పి మీరంతా చాలా షాక్ అవుతున్నారు వీళ్ళందరూ. కానీ నాకు కూడా సాంగ్ లాంచ్ ఫస్ట్ ఈవెంటే ఇది. చాలా సినిమాలు చేశాను కానీ
ఏదో ప్రెస్ మీట్లో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే పోవడమే తప్ప ఒక సాంగ్ కోసం లాంచ్ పెట్టారు. సో థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. అండ్ సార్ మీ చేతుల్లో పడడం వల్లనే, సురేష్ బాబు గారి చేతుల్లో పడడం వల్లనే ఒక సాంగ్ కూడా ఈవెంట్ వచ్చింది నాకు. సో ఈ అద్భుతమైన లిరిక్స్ రాశాడు చిరంజన్ అన్న. ఈ పాట మేకింగ్లో మాతో పాటు మా డైరెక్టర్ ఆయన అంటే ఏ పదాలు ఎవరెవరు వేశారో కూడా తెలియనంతగా ఒక ఆనందంగా సందడిగా ఈ పాట చేసాం మేము ఆ రోజు. ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, బ్రో నువ్వంటే ఎమోషన్ సాంగ్స్ అని, నువ్వంటే అదని ఇదని, నీ మీద ఒక మార్క్ ఉంది, నీలో అద్భుతమైన మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, నాకు తెలుసు. సో నాకు పెద్దగా పరిచయమే లేడు, కానీ ఆ ఉన్న కాసేపట్లో నన్ను చదివేశాడు, నా నుంచి మంచి పాటలు తీసుకున్నాడు. నా స్టైల్ ఆఫ్ ఎమోషన్ సాంగ్స్ ఉంటాయి, ఇలాంటి సాంగ్స్ ఉంటాయి. ముఖ్యంగా నేను ఒకటే ఎక్కువ టైం అంతా అందరు తీసుకున్నారు కాబట్టి భిక్షు గురించి ఒక మాట చెప్తా. ఈయన ఎంత రూటెడ్ అంటే రేపు సినిమా మీరు చూసినప్పుడు ఆ టీజర్లో ఏదేదో అయినా నాకు అర్థం కాక అడుగుతావు, ఒక టీజర్ కానీ ఒక దానికి కానీ కామెంట్ పెట్టాలంటే అది బ్యాడా గుడ్డా తర్వాత ముచ్చట. ఒకరు వాళ్ళ టైం అంతా పెట్టి మన కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళు మనకి ఎంత అటెన్షన్ ఇస్తున్నారో తెలుసా. దాన్ని అది కొన్ని సినిమాలకు చూస్తుంటే, నేను చేసిన సినిమాలకు కూడా 10 కామెంట్లు 20 కామెంట్లు కూడా ఉండవు ఆ ట్రైలర్ కింద లేకపోతే ఆ పాటల కింద. అట్లాంటిది ఇన్ని వేల కామెంట్లు వస్తున్నాయంటే దాని గురించి మీరు ఇంత వర్రీ అవ్వద్దు సార్, అదంతా ఫ్రీ పబ్లిసిటీ మనకి. సో వాళ్ళ సినిమా అన్నప్పుడు నీకన్నా గొప్ప డైరెక్టర్లు ఉంటారు, సినిమా టీజర్ చూసి ఆడియన్స్ వాడు ఊహించుకుంటాడు ఒక కథని. సో వాడి కథ అది, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, మన కథ మనది 15th రోజు వస్తుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఈయన ఎంత రూటెడ్ అనే దానికి ఒకటే ఉదాహరణ చెప్తాను. చిన్నప్పుడు ఆగస్టు 15 వస్తే ఉన్న 2-3 జతల బట్టలు ఏది బెస్ట్ ఉందో చూసుకొని దాన్ని ఇస్త్రీ చేసుకొని నైట్ అంతా గంటలు కొడతా ఉంటాడు మా అటెండరు. అవి వింటూ ఎప్పుడు తెల్లారుతుందా ఆగస్టు 15 ఎప్పుడు వస్తుందా. ఎందుకో తెలుసా, ఆ వేదికకు పోతే చిన్న మైక్ దొరుకుతుంది, ఒక పాట పాడొచ్చు అనే ఆనందం. సో అలాంటిది ఆగస్టు 15 రోజు సినిమా రిలీజ్ పెట్టాడు. ఇప్పుడు సినిమా వేదిక మీద ఒక పాట పాడటానికి ఆరాటపడ్డా నేను, రేపు ఆగస్టు 15 వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ నా సినిమా థియేటర్లో నా పాటలు చూసుకోవడానికి మళ్ళీ నిద్రపోకుండా ఎదురు చూడాలి. ఇది ఎలాగైతే ఈయన ఈ రూటెడ్ నాకు గుర్తు చేశాడో, ఈ సినిమాలో ఒక పిల్ల ఏదో పెద్ద మనిషి అయిపోతే కుడుకలు వేస్తారా, కుడుకలు తినడం కోసం తిరిగేటోళ్ళం మేము చిన్నప్పుడు. సో అలాంటి అన్నీ ఎంత అద్భుతంగా చూపించాడు సినిమాలో అంటే, మనం అదొక్కటి అన్నీ చూపించలేదు, ట్రైలర్లో చూపిస్తాడు, సినిమాలో చూపిస్తాడు. ఇతను మరొక ఏమంటారు తమిళ్లో చాలామంది మంచి పారంజిత్ అని లేకపోతే మారి సెల్వరాజ్ అని ఇలాంటి మంచి డైరెక్టర్లు ఉన్నారుగా, అలాంటి ఒక రూటెడ్ డైరెక్టర్ ఈయన. పక్కా చెప్తున్నా నేనే అబద్ధాలు చెప్పను, నేను ఉన్నట్టే మాట్లాడతా. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్గా మనము సినిమాలకు పనిచేస్తున్నప్పుడు మా స్టూడియోలోనే మాకు అర్థమైపోతుంది, ఈ సినిమా ఏం లేదులే ఏదో చేసేద్దామని. కానీ హిట్ అయ్యే సినిమా, బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా, మనందరికి పేరు వచ్చే సినిమా అని ఒకటి అనిపించినప్పుడు టీం అందరూ కూడా పనిచేస్తారు మంచిగా. ఇప్పుడు నా ప్రోగ్రామర్ శరత్ రామ్ రవి కానీ, మా మదన్ కానీ, అలాగే నా ఇంజనీర్స్ కానీ, మా అరుణ్ గడ్ కానీ, మా పిల్లలు అందరూ, మా స్టూడియోలో ఉన్న వాళ్ళందరూ హుషారు పిట్టల్ని, భిక్షుని, వెంకట్ గారిని అందరిని ప్రేమించి పనిచేశాము ఈ సినిమాకి. అది ఆ వైబ్ అక్కడి నుంచే తెలుస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈరోజు వీళ్ళు స్పీచ్లు ఇస్తుంటే మాట్లాడుతుంటే కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించచ్చు, కానీ ఆగస్టు 15 తర్వాత ఈ స్పీచ్లన్నీ వైరల్ అవుతాయి. వీళ్ళందరి మాటలు కూడా అద్భుతమవుతాయి. బెక్కం వేణుగోపాల్ సార్, మీరు అంటే నన్ను చాలా ఇప్పటికే ఎంతోమందికి చెప్పుంటారు ఆయన నా గురించి, నా పాటల గురించి. అవన్నీ సినిమాలు మెటీరియలైజ్ అయ్యి రేపు వచ్చేస్తున్నాయి. మంచి సినిమాలు. నాకు మెంటర్ లాగా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తను వాసవికి అస్సలు బాధపడకమ్మా. ఈ టీజర్లో కానీ సినిమాలో కానీ ఏమైనా చిన్న ఆ పాత్ర పుట్ట చిట్టి చేసిన తప్పు లేదని ఉంటే మనందరం ఒకటే, నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, పక్కింట్లో పాప తప్పు చేస్తే భూతద్దంలో చూస్తాం, మన ఇంటి పాప తప్పు చేస్తే కొంచెం మనం దానికి అంటే మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే మనం లాయర్లు అవుతాము, పక్కింటి వాళ్ళు తప్పు చేస్తే జడ్జీలం అవుతాం. సో ఈ మన ఇంటి పాప తప్పుని లాగా చూసుకుంటే ఆ సినిమాలో మనం లీనం అవుతాం. ఆ సినిమాలో ఆ తర్వాత తను ఏం చేసింది అనేది చూసుకుంటే ఆమె అందరికీ కూడా ప్రతి ఆడపిల్లని ఐడెంటిఫై చేసుకుంటారు, ప్రతి ఇంట్లో మాయ పిల్ల అని మనం ఓన్ చేసుకుంటారు సినిమా అయిపోయాక. మనిషి కూడా. సో రుద్రసాయి కెమెరా విజువల్స్ కూడా చాలా అద్భుతంగా, అంటే అవి కూడా మాట్లాడతాయి ఈ సినిమాలో. అంత బాగా చేశాడు మనోడు. ఆ చిన్న బడ్జెట్ సినిమాని, 2 కోట్ల సినిమా అంటే చిన్నదే సార్, చిన్న బడ్జెటే అది. వీళ్ళ 200 కోట్ల సినిమాలు చూస్తున్నాం మనం కదా, కాబట్టి కానీ చిన్న సినిమాకి 2 కోట్లు పెట్టడం అనేది 200 కోట్లు పెట్టినంత. సో మీడియా వాళ్ళు మీ అందరికీ రిక్వెస్ట్ అండి, ఒక సినిమా నిలబడితే దాని వెనుక మేమే కాదు, మా వెనుక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్వీట్లు పంచుకునే దృశ్యాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఆ సినిమాని తీసుకెళ్ళండి.
ఈ సినిమా ఇంకా మంచి మంచి ముచ్చట్లు ముందు ముందు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. అందరూ అసలు వేరే రేంజ్లో మాట్లాడుతున్నారు. నేను సింపుల్గా ముగిస్తా. ఈ సినిమా సంబంధించి సినిమాని తీసుకొని వీళ్ళిద్దరు వెంకటేష్ డైరెక్టర్ ఇద్దరు కలిసి వచ్చి సినిమా చూపించేసి భిక్షు ఆ రోజు నాతో పాటు 4 hours 5 hours అంటే పొద్దున నుంచి కొంచెం చూస్తూనే ఇవాళ చూడాలి సార్ సినిమాని చూశాను. చూడగానే చెప్పేసిన సినిమా నేను చేస్తున్నా అని చెప్పిన. ఆ తర్వాత రకరకాల డిస్కషన్ జరిగిన తర్వాత జగదీష్ గారిని కలిసి బాబు గారిని కలిసి అది చేసిన అందరు పాజిటివ్గా స్పందించి సినిమా పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. టీజర్ రిలీజ్ అయింది. తర్వాత సినిమాకు అంతా మెటీరియల్ అయిపోయి ఫైనల్గా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నాం. చాలా లక్కీ డేట్ దొరికింది సినిమాకి. టీం అందరికీ అదే ఒక అదృష్టం. అంటే ఒక చిన్న సినిమాకి వస్తున్న సినిమాకి ఆ డేట్ దొరకడం అనేది, నేను ఇక్కడికి వచ్చి జగదీష్ గారు చేసిన ప్లానింగ్ వల్ల డేట్ దొరకడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఒక హాలిడే డేట్ దొరకడం సినిమా చేతి ఇన్ని సినిమాలు చేసినా నాకు ఎప్పుడు దొరకలే, చాలా తక్కువ, ఒక 1 or 2 times దొరికింది. కాబట్టి ఈ సినిమా దొరకడం వల్ల మీకు జనాలు వస్తారు, చూస్తారు. 30-40% జనాలు వచ్చినా సరే సాయంత్రానికి హౌస్ఫుల్స్ అయిపోతుంది సినిమా. అంతా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. డెఫినెట్లీ వాళ్ళు అన్నమాట నిజం. సినిమా మాత్రం హిట్ కన్ఫామ్. మీ డబ్బు సేఫ్, దానికి ఏం డౌట్ లేదు. బట్ సినిమాలో చాలా మంచి అందరూ చాలా మనస్ఫూర్తిగా చేశారు. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా చాలా మనస్ఫూర్తిగా చేశారు. కాబట్టి సినిమా ఈరోజు ఈ రేంజ్కి అంతంత అలా మొహాల్లో తెలుస్తుంది ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. యాక్టర్స్ అయినా సరే, ఏదైనా లిరిక్స్ చాలా బాగున్నాయని ఆ పాటలు వింటూనే ఉన్నాను. తర్వాత నాకు ఈ మధ్య అంటే చాలా రోజుల నుంచి మిస్ అయ్యాను తన్ని, చరణ్ని ఎందుకు ఇన్ని రోజులు ఇంకా చేయలేదని. అంటే ఇక వెళ్తుంటే ఫ్లోలో కొందరు మీద చేసి ఈ పాట అయిన దగ్గర నేను చూసుకుంటూ తనతో ఉన్నా. తనతో ఏ పాట అతను ఏది చూసినా నాకు నచ్చేస్తున్నాయి. తన పాటలన్నీ యూట్యూబ్కి వెళ్ళి తెలియదు, నేను మొత్తం చూసి ఏ సాంగ్లన్నీ ఏం చూసి అన్నీ నచ్చుతున్నాయి. నచ్చి ఈ మధ్యన నేను ప్రేమ ఇష్క్ కాదల్ 2 అనే సినిమా చేస్తున్నాను. దాన్ని తన్నే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టేసుకున్నాను. పెట్టేసిన వచ్చే ఒక పాట ఇచ్చాడండి, పాడుతూనే ఉన్నా. ఇందా కూడా వచ్చి కూడా పాడుకున్నా. సూపర్ లవ్ సాంగ్ ఒకటి ఇచ్చాడు. బట్ తన చాలా రేంజ్కి వెళ్తారు. డెఫినెట్లీ ఇప్పటికీ లేట్ అయింది. డెఫినెట్లీ ఇంత ముందుకు చెప్పిన ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ భిక్షు అన్నారు కదా, భిక్షు ఈయన గుర్తుపెట్టుకొని ఇందాకనే పైన చూసి కింద చెప్పాను, మనలో ఎవరో పైన రిపోర్టర్ చెప్పా, ఇండస్ట్రీలో కొన్ని రోజుల తర్వాత కొన్ని అరాచకాలు చేస్తాడు. అంటే పాజిటివ్ అరాచకాలు. డెఫినెట్లీ అరాచకం అంటే తన నెక్స్ట్ 3 scriptsలో నేను విన్నాను. ఆ విషయం చెప్తున్నా. ప్రతి స్క్రిప్ట్లో ఒక రూటెడ్ నావల్టీ ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఒక సెపరేట్ డైరెక్టర్ అనమాట. భిక్షు అని సెపరేట్ డైరెక్టర్ అవుతాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాగే వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వెంకటేష్. దాని మీద నేను జాలిపడ అనొద్దు, బట్ ఎందుకో బాగా చేస్తాడు అన్నాగానే. కానీ ఎంత ప్యాషనేట్గా అంటే 3 ఏళ్ల కింద సినిమా తీసుకొచ్చి ఇదే ఇక్కడ చూపించేసి ఆ సినిమా బాగాలేదా క్లైమాక్స్ అని చెప్తే అది పక్కన పెట్టి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇంకో సినిమా తీసుకుని డైరెక్ట్ మళ్ళీ ల్యాప్టాప్లో పెట్టుకుని నా దగ్గరికి వచ్చారు. నేను అంటే ఎంత ప్యాషనేట్గా ఉందని నేను చాలా తక్కువ మందిలో చూసాను. ఫ్యాషన్ ఏదో అంటారు పదాలకు నాకు అర్థం తెలియదు. మేము వచ్చాం, పని చేసుకుని వెళ్ళిపోయాం, సినిమా చేసాం. కానీ నిజంగా అనిపించింది ఎలాగైనా సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలని ధైర్యంగా పెట్టుకొని సినిమా స్టార్టింగ్ లేదు, సినిమా హిట్ సినిమా పట్టుకొని వచ్చాడు. ఇక్కడి నుంచి మేము తీసుకెళ్ళింది పెద్ద గొప్ప కాదు. హిట్ సినిమా చేసే వాళ్ళ మా సలహాలు ఏమీ లేవు. వాళ్ళే స్క్రిప్ట్ వర్కే చేసుకున్నారు, వాళ్ళే ప్రొడక్షన్ డిజైన్ చేసుకున్నారు, వాళ్ళే ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకున్నారు. వెరీ గుడ్. డెఫినెట్లీ ఒక మంచి ప్రొడ్యూసర్. ఈ సినిమా తర్వాత తను చేసే నెక్స్ట్ సినిమా కూడా ఇలాగే చేస్తాడు, అలాగే చేయాలి. ఎక్కువ ఒక 1 by 1. అలాగే ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నారు. నా ఒక ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్గా నేను చెప్పాలనుకుంటున్నాను అందరికీ. ఇన్ని సినిమాలు చేశానమ్మా, నేను ఏ రోజు ఒక్క కామెంట్ కూడా చదవాలి. ఓకే, ఎందుకు చదవాలి కామెంట్లు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. నేను ఎవరు బలంగా చదవమన్నారా? నీ ఒకటే చెప్తున్నా, నువ్వు అసలు చదవక తనకి వెళ్ళకు. అప్పుడు అది తెలియదు కదా, ఎవరు చెప్పారు? మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. నువ్వు ఎందుకు చేస్తున్నావు నీకు తెలుసు. ఈరోజు అది ఒకటే దానికి కావాలి. ఎందుకంటే వాళ్ళందరినీ ఎందుకు రిక్వెస్ట్ చేసుకోవాలి? ఎందుకు ఆగుతారు వాళ్ళు ఇలా 100 మంది ఆగితే ఇంకో 100 మంది వస్తారు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన ట్రైలర్ చేసామా అయిపోయింది, ఎన్ని వ్యూస్ ఓకే అయిపోయింది, ఓకే ఎంతమంది వచ్చారు అయిపోయింది. సాంగ్ వేసామా మాట్లాడామా అయిపోయింది. అట్లా కామెంట్లని వాటిని పట్టించుకుంటూ మనం బాధపడుతూ డిప్రెస్ అవుతూ నాట్ ఓన్లీ
ఫిలిం పీపుల్, కామన్ పీపుల్ కూడా, మా ఇంట్లో మా పిల్లలు కూడా చెప్తాను, మీరు పెట్టకండి ఫోటో పెడతారు, ఎవరు ఫోటో పెట్టేయాల్సింది, ఎవరు చూశారు, ఎన్ని లైక్స్ వచ్చినాయి, అది వద్దే వద్దు. మీరు అన్నది పెట్టేసేయండి, వాళ్ళు ఇష్టం, ఎవరైనా నెగిటివ్ పాజిటివ్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడు నేను అంటాను, నా సినిమా తీసేటప్పుడు కథ అనుకునేటప్పుడు నా టార్గెట్ పక్క ఆఫీస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫిలింలో ఎవరు ఏమనుకున్నారో తెలియదు. నా టార్గెట్ అంతా ఆడియన్స్, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి, వాళ్ళు వచ్చి టైం కేటాయించి నాకు సినిమా చూడాలి అనే టార్గెట్ వాళ్ళ మీదనే ఉంటుంది. వాళ్ళందరూ వస్తున్నారు, సినిమా చూస్తున్నారు, చూశారు, హిట్ అయినాయి. అలాగే ఈ సినిమాను కూడా అందరూ డెఫినెట్లీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెఫినెట్లీ జరుగుతుంది. అలాగే ఈరోజు అందరం ఇదే గొడవలో ఈరోజు సాంగ్ మర్చిపోయాం. మంగ్లీ గారు మా అందరికి ఫేవరెట్ సింగర్. తను ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా ఇప్పుడు మనల్ని ట్రై చేస్తే వచ్చి పాడి సాంగ్ పాడి చాలా ఇష్టంగా పాడి మన పబ్లిసిటీలో కూడా వీడియో కూడా ఇచ్చి సినిమాకి చాలా సపోర్ట్ చేసింది. పాట సూపర్ హిట్ సాంగ్. చరణ్ తను పాట చేసిన తర్వాత తన దగ్గరుండి పిక్చరైజేషను, ఇలా సాంగ్ ఇలా ఉండాలి, ఇలాంటి పిక్చరైజేషను, కొరియోగ్రాఫర్ అంతా చాలా బాగా వచ్చింది ఆ సాంగ్. కాబట్టి ఆ సాంగ్ మీరందరూ ఆదరించాలని కోరుకుంటూ ఈ సాంగ్ హిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే సినిమా నుంచి వచ్చే అన్ని అవుట్లు బాగుంటాయి. ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీడియా మిత్రులు ఫుల్గా సపోర్ట్ చేస్తారు. అలాగే మిగతా ప్రేక్షకులు సపోర్ట్ చేసి విజయం సాధించాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ.